అందరిది అదే తరహా సమాధానమా? ఆ వ్యూహం అందరికీ వర్తిస్తుందా? ఒక్కొక్కరికి ఒక్కో వ్యూహమా? సమాధానం ఇచ్చింది అందరూ. గడువు కోరుతున్న శాసనసభ్యులు ఎవరు? పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎందరో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఈ స్థాయిలో చర్చ జరగలేదు. కానీ సుప్రీంకోర్టు 3 నెలల్లో అనర్హత పిటిషన్లపై తేల్చాలని స్పీకర్కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అసలు కథ మొదలైంది. బీఆర్ఎస్ సింబల్తో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీన్ని గులాబీ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీం ఆదేశాలతో స్పీకర్ ప్రసాద్ కుమార్ 5 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఇందులో ఒకరిద్దరు సమాధానమిచ్చారు. స్పీకర్ నోటీసులు అందుకున్న వారిలో స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, దానం నాగేందర్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు లాంటి వారికి నోటీసులు ఇచ్చారు. అరకపూడి గాంధీ, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ స్పీకర్కి సమాధానమిచ్చారు. మిగిలిన ఎమ్మెల్యేలు కొంత గడువు కోరినట్టు తెలుస్తోంది. అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను తప్పితే పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని కృష్ణమోహన్ రెడ్డి సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. 37 మందిలో నేను ఉన్నా, 37 మెంబర్లో నేను లేకుంటే 37 నెంబర్ కాదు కదా. నేను ఖచ్చితంగా 37లో ఉన్నా. నేను మాజీ ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తా, టీఆర్ఎస్ పార్టీని గౌరవిస్తా, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నా తప్ప నా వ్యక్తిగత లాభాలు ఏదో వస్తుంది అనేది పోయింది. ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని కలిసినా అనలేదు. ఎంతసేపు ఉన్నా వచ్చినా వ్యక్తిగత పనులు ఏముంటాయి, స్థానిక సమస్యల మీద ముఖ్యమంత్రులను కలుస్తాను తప్ప నేనేమి రియల్ ఎస్టేట్ని కాదు, నాకేమి కాంట్రాక్టర్ని కాదు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఒక్కరే కాదు, మిగిలిన శాసనసభ్యులు కూడా అదే తరహా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే గతంలో అనర్హత పిటిషన్ల విషయంలో వచ్చిన కోర్టు తీర్పులు స్టడీ చేస్తున్నారు. ఫిరాయింపులకు పాల్పడలేదనే సమాధానమే ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదు, అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని చెప్పే వ్యూహం అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. న్యాయ నిపుణుల సలహా మేరకు స్పీకర్కి సమాధానం ఇవ్వాలని చూస్తున్నారు. దీంతో అందరిది ఒకే తరహా సమాధానం ఉండబోతోందా అనే చర్చ నడుస్తోంది. అయితే దానం నాగేంద్ర విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. గులాబీ సింబల్పై గెలిచి కాంగ్రెస్ సింబల్తో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి వేటు తప్పదేమో అనే చర్చ నడుస్తోంది. దానం నాగేందర్ కూడా ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధమైనట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యేలందరూ కూడా ఇదే తరహా సమాధానం చెప్పడానికి సిద్ధమైనట్టు కనిపిస్తోంది. అభివృద్ధి కోసం కలిశాం, కానీ పార్టీ మారలేదు అని చెబుతున్నారు. ఇది న్యాయపరంగా ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది, ఏం జరగబోతుందనేది చూడాలి మరి.